నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ బండారి రామ్మోహన్ గారు మనతో పాటు. సార్ రైట్. సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈరోజు అయితే ప్రారంభోత్సవం చేశారు ప్రధాని మంత్రి మోదీ గారు. అదేవిధంగా దీనికి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి, చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీనివల్ల చాలా మందికి ఉపయోగం ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే కాదు దేశవ్యాప్తంగా చాలా మందికి ఉపయోగం ఉంది అని చెప్పేసి కూడా ఇలా చెప్తూ ఉన్నారు. సో దీని గురించి మరి మీరు ఏమంటారు సార్? ప్రశాంత్, మీకు ఆంధ్రప్రభ టీవీ ఛానల్ వాళ్ళకి నమస్కారం. రెండు విషయాలు చెప్పాలి. మనం వ్యతిరేకించడం లేదు. వైసీపీ మేమే చేసినామని క్రెడిట్ చోరీ చేస్తుంది, క్రెడిట్ వార్ నడుస్తుంది ఇద్దరి మధ్య. వ్యతిరేకించడం అంటే వద్దే అని కాదు, అట్లా కాదు కదా. 2019లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2023లో మరొకసారి శంకుస్థాపన చేసి అవసరమైన అనుమతులన్నీ తీసుకురావడంలో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది, కాదని లేవు. కనుక ఇవాళ మేం చేసామంటే జనాలుగా ప్రభుత్వాలు శాశ్వతం ఎప్పుడు ప్రశాంత్, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ వీళ్ళు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు. ఇవాళ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కొన్ని పనులు మంది పెట్టింది అనుకోండి, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు, ఇంకో పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారు కదా. అందుకని వ్యతిరేకించడం కాదు, ఇక్కడ మేమే చేశాం, మీరు చివరికి ప్రారంభోత్సవం చేశారు, మీరు పెద్దగా భవనాలు కట్టారు, ఏం కట్టారు అనే మాట వైసీపీ అంటుంది. అంటే క్రెడిట్ వారే తప్ప ఇక్కడ వద్దని ఎవరు అనలేదు. భోగాపురం కాకపోతే ఒకటి రెండు విషయాలు ఉన్నాయి. మీరు అన్నదానికి సపోర్ట్ ఏంటంటే, ఎర్ర బస్సు లేని రాని దగ్గరికి ఎయిర్పోర్ట్ ఎందుకు అనే మాట మన వైసీపీ అన్నది కూడా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అన్నారు కూడా గతంలో. కానీ ఆ మాట ఇప్పుడు వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఎర్ర బస్సే పోయిన దగ్గరికి ఎయిర్పోర్ట్ ఎందుకు అనే మాట అన్నారు అని దాన్ని తప్పించుకొని ఇప్పుడు ఏమంటారు, మొత్తం క్రెడిట్ మాదే అంటారు. 5 ఏళ్ళు మేము ఉన్నాం కదా, 2019లో మీరు శంకుస్థాపన చేశారు, 2024 దాకా మేము ఉన్నాం కదా, 24 దాకా అంటే సార్ ఇప్పుడు ఒక విధంగా చూస్తే వాళ్ళు కూడా అన్నది వాస్తవమే కదా సార్. అంటే ఇప్పుడు ఎప్పటిదాకా అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రభుత్వంలోనే ఇదైతే జరిగింది, వైసీపీ హయాంలోనే ఇది అనేది మొదలు పెట్టడం అనేది వాళ్ళు మొదలు పెట్టారు. సో క్రెడిట్ అంతా మరి వీళ్ళే కొట్టేస్తున్నారా ఒక రకంగా? రెండు నేను చెప్పాను, ప్రభుత్వాలు శాశ్వతం అంటున్నాను కదా. ఉదాహరణ, ఒక సర్పంచ్ గ్రామం నుంచి పని పెడతాం, ఒక ఊళ్ళో సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, చివరి దాకా కొన్ని బిల్డింగ్స్ కట్టించండు, తర్వాత వెంటనే కొత్త సర్పంచ్ వచ్చిండు, అప్పటి అన్ని కూడా శిలాపలకాలు ఈయన పేరు మీద పడతాయి కదా. పని చేసిన వాడు ప్రజలు గుర్తుంచుకుంటారు, అదే అంటున్నాడు. ఇప్పుడు పోనీ 2024లో అయితే 2024 చివరిలో వీళ్ళు కనుక ప్రారంభోత్సవం చేస్తే పూర్తిగా ఆయన చేసినట్టు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది కదా వీళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా కదా. ఏదో 6 నెలలో 3 నెలలో అయిందంటే మొత్తం క్రెడిట్ అంతా మాదే, మీరే కొట్టేస్తున్నారు అనొచ్చు. కాదు, ఆ ఉద్దేశం ఏంటంటే రీసెంట్ గా చాలా డెవలప్మెంట్ జరిగింది కదా. ఒకవేళ అట్లే ఏంటి 2019లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు, అప్పుడు మొదలు పెట్టిండు అంతే. కానీ శంకుస్థాపన తర్వాత నిధులు మంజూరు కానీ, కొన్ని అనుమతులు కానీ, ఇవన్నీ వైసీపీ హయాంలో వచ్చినాయి కదా. కొన్ని బిల్డింగ్స్ కూడా మొదలైనాయి, అప్పుడు కాలేదేమని అనలేదు. కానీ ఈ మాట అనడం వల్ల ఆ క్రెడిట్ అంతా గంగలో కలిసినట్టు అయిపోయింది కదా. ఎర్ర బస్సు లేని దగ్గరికి ఎయిర్పోర్ట్ ఎందుకు, ఎయిర్ బస్ ఎందుకు అనే మాట అనడం వల్ల అనలేదని ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు. అన్నారని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ప్రశాంత్. నేను మాట్లాడిన ప్రతి రికార్డ్ అవుతుంది కదా. మరి ఆనాడు రాజకీయ నాయకులు ఇంకా ఉంటది కదా. అందుకనే నేను ఇద్దరు క్రెడిట్ అంటున్నాను. క్రెడిట్ పంచుకోండి ప్రభుత్వాలకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రెడిట్ అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే ఆధ్వర్యంలో ఉంటే, చంద్రబాబు నాయుడు మనకు కావాల్సింది ప్రజలకు. తెలంగాణలో సామెత ఉంది ప్రశాంత్, పటేలా బొర్ర వంకర అంటే అమ్మరి గారు కూడా చూడరా అన్నట. ఆ ఉద్దేశం ఏంటంటే, ఎవరు చేసినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అది పనికొస్తుంది కదా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇంకా పనికొస్తుంది కదా. అందుకని నేను ఏమంటా అంటే, క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. క్రెడిట్ వారు చోరీ చేశారు వీళ్ళు, కాదు మేం చేసింది వీళ్ళు అని చెప్పి ఇద్దరి మధ్య నడుస్తుంది. ఆ వారిని పక్కన పెడతాం. సరే, ఏదేమైనప్పటికీ ఇవన్నీ పక్కన పెడితే గనక ఈ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ప్రత్యేకతలు ఏంటి, అదే విధంగా అసలు కారణాలు ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 6 ఎయిర్పోర్ట్లు ఉండే, అందులో 4 మాత్రమే నడుస్తున్నాయి. ఉదాహరణకు తిరుపతి, అట్లానే మనకు వీటి పక్కన కన్నవరం, అట్లాగే మనకు కడప ఎయిర్పోర్ట్ కూడా నడిచే ఎయిర్పోర్ట్. కర్నూలు ఎప్పుడో బంద్ అయింది. పుట్టపర్తి ప్రైవేట్ ఎయిర్పోర్టే కదా. అట్లా చూసుకుంటే మనకు దోనకొండ కూడా గతంలో ఎయిర్పోర్ట్ ఉండే. మనకు దోనకొండ అంటే ప్రకాశం జిల్లా కిందకి వస్తుంది ఇప్పుడు. అంతకుముందు మనకు అటు మన ఉమ్మడి మన గుంటూరు జిల్లా కిందకి వచ్చింది, అక్కడ ఎయిర్పోర్ట్ ఉండే. ఈ 2 నడవలేదు. కనుక ఉన్న వాటిలలో తిరుపతి నడుస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా. అట్లానే అది కూడా పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేరే కానీ కాదు. పుట్టపర్తి ఏమో పూర్తిగా ప్రైవేట్ విమానాశ్రయమే. పుట్టపర్తి సాయిబాబా వారి కోసం కట్టించుకున్నారు, ప్రైవేట్. ఎవరైనా ప్రధానమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా దిగుతారని చేస్తున్నారు. గన్నవరము విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, కానీ గన్నవరం కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఉన్నది. విశాఖపట్నం కూడా ఉంది. అవును సార్. విశాఖపట్నం ఉండగా భోగాపురం ఎందుకు అనే మాట వస్తుంది కదా.
అసలు భోగాపురం అనేది అదే సార్. ఉత్తరాంధ్రకు అంటే ఆల్రెడీ 2 ఆంధ్రప్రదేశ్‌లో 2 ఎయిర్‌పోర్ట్‌లున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఇవి ఉండగా మళ్ళీ ఇప్పుడు మీరన్నట్లు గూడా చాలామంది ఎర్ర బస్సు గూడా పోలేని చోటకి మళ్ళీ ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ ఎందుకు అని జెప్పేసి అంటే ఇది 2 ఎయిర్‌పోర్ట్‌లు ఉండగా గూడా మళ్ళీ మరో ఎయిర్‌పోర్ట్ ఎందుకు అని జెప్పేసి 2 కాదు. అడుగుతూ ఉన్నారు. ఇంటర్నేషనల్ 3 ఉన్నట్టే. తిరుపతి అవును ఇంటర్నేషనలే, సార్. అవును. విజయవాడ ఇంటర్నేషనలే, విశాఖపట్నం కూడా. హ్మ్. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ 1960స్‌లో మొదలైంది. యాక్చువల్‌గా 81 నుంచి అక్కడ విమానాలు నడిచినాయి. హ్మ్. 60స్‌లో మొదలైనప్పుడు ఏందంటే 54, 60 మధ్యన అది నౌకాదళ విమానాశ్రయంగా ఉన్నది. అంటే మనకు ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది కదా అక్కడ. హ్మ్. 81 నుంచి అంటే దాదాపుగా అదొక 20, ఇదొక 45 ఏళ్ల నుంచి మాత్రమే మనకు ఎయిర్‌పోర్ట్ నడుస్తుంది ఇక్కడ విశాఖపట్నంలో. కానీ ఈ విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ పూర్తిగా నేవీ వాళ్ళ ఆధీనంలో ఉంటది కనుక మనము టైమింగ్స్ అంటే ప్రయాణికుల విమానాలు నడపడానికి కొన్ని టైమింగ్స్ అడ్డొస్తున్నాయి. అంతకుముందు ఒక 20 ఏళ్లయితే రాత్రిపూట విమానం తిరిగే అవకాశం కూడా లేకుండే అక్కడ. అవును. ఎప్పుడైతే ఆ ఐఎన్ఎస్ డే గాని ఇంకొక విమానాశ్రయం కూడా విశాఖపట్నంలో ఉంది. అది పూర్తిగా వాళ్ళదే. దీనికి కూడా ఏమైతుందంటే రక్షణ శాఖ అనుమతి ఇవ్వకుండా చాలా విమానాలు అక్కడికి రావడం కష్టమైంది ఒకటి. రెండోది ఏమైందంటే రక్షణ శాఖ టైమింగ్స్ వాళ్ళకి ఉంటాయి గనుక అర్ధరాత్రి దిగడానికి వీలు లేకుండే. దానికి మళ్ళీ కొద్దిగా ఏర్పాట్లు చేశారు. రెండోది ఏంటంటే మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని ఈ విమానాలు పౌర విమానాలు రావడానికి వాళ్ళ విమానాల టైమింగ్ చూసుకొని దిగాల్సింది, ఎక్కాల్సి వచ్చిండేది. అన్నిటికంటే ఇంటర్నేషనల్ విమానాలకు భద్రతా ఏర్పాట్ల విషయంలో మన నౌకాదళం అభ్యంతరాలు పెట్టింది. చాలా వరకు అన్ని విదేశీ విమానాలు రావడానికి కొన్ని అభ్యంతరాలు ఉండే వాళ్ళకి. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విస్తరణకు కూడా అవకాశం లేదు ఇప్పుడు. యాక్చువల్‌గా విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ 600-700 ఎకరాల్లో ఉన్నది. అటువంటప్పుడు చుట్టూ పౌర ఆవాసాలయినాయి. ఇప్పుడు మనకు ఉదాహరణకు మామూలు సామాన్య జనానికి అర్థం కావాలంటే బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఉంది మనకు హైదరాబాద్‌లో కదా! హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ ఎందుకు విస్తరణ చేయలేదు? అవును సార్. దాన్ని తీసుకోవాలంటే లక్షల కోట్ల రూపాయలు, వందల కోట్లు కాదు, లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఎవరు అవును. కనుక మనం ఏం చేసినాం? మనకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కట్టుకున్నాం. ఇది అంతే. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ చిన్నదయింది. ఒకటి రక్షణ శాఖ ఆధీనంలో, నేవీ ఆధీనంలో ఉంది. విస్తరణకు అవకాశం లేదు. ఇంటర్నేషనల్ విమానాలు రావడానికి కొన్ని అభ్యంతరాలున్నాయి. కనుక ఇవన్నీ చూసుకొని విశాఖపట్నంకి 40 కిలోమీటర్ 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న 16 నంబర్ జాతీయ కలకత్తా టు మద్రాస్ జాతీయ రహదారికి పక్కన 13 కిలోమీటర్ల లోపటికి కట్టుకున్నాం. ఇది మంచిది అంటున్నాను. ఎప్పుడు కూడా అభివృద్ధి నిరంతర ప్రక్రియ. అభివృద్ధి మనకు కాలం మారుతున్న కొద్దీ అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకోవాలి కదా! ఇప్పుడు ఇక్కడ అవును. ఏం చేసినా పాత ఇంటికి పూత పెట్టినట్టే. ఏది మనకు విశాఖపట్నం పాత ఎయిర్‌పోర్ట్ వాడుకోండి. నేను హ్మ్. చెప్పాను ఇన్ని అవరోధాలు ఉన్నాయి కనుక అది అవసరం అంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు దాని ప్రత్యేకత చూసుకుంటే ఒకటి ఇవాళ ఏదైనా ఎగుమతులు, దిగుమతులు చేయడానికి సముద్రం దగ్గర నుంచి హ్మ్. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కి రావాలంటే రద్దీ ఉంటది. ఆ రోడ్డు రద్దీ, విశాఖపట్నం ఊళ్ళోకి రావాల్సి వస్తది. ఇవన్నీ ఇబ్బందులు. అదే గనక మనకు మన కార్గో రవాణా కోసం అయితే ఊరు బయట ఉంటే మంచిది కదా! కానీ దూరమే అయింది. 45 కిలోమీటర్లు దగ్గరేం కాదు. కానీ విస్తరణలో రేపు ఇటుపక్క, అటుపక్క విస్తరించిందనుకోండి. అటు విజయనగరం, ఇటు విశాఖపట్నం 2 అభివృద్ధి చెందుతాయి కదా! హ్మ్. గమ్మత్తేందంటే మనకు ప్రశాంత్, మన విశాఖపట్నం నుంచి శ్రీకాకుళమే 100 కిలోమీటర్లు అంతా కలిస్తే. అవును. విజయనగరం నుంచి అయితే మన ఏదైతే విమానాశ్రయం 22 కిలోమీటర్లే వస్తది. కనుక విజయనగరం కూడా అభివృద్ధి చెంది విజయనగరం మనకి దగ్గర అసలు విశాఖపట్నం కంటే. దానికి హ్మ్. కారణం ఏంటంటే మీరు ఆ విమానాశ్రయ డిజైన్ చూడండి ఒకటి నంబర్ 1. డిజైన్‌లో అనేక అత్యాధునికమైన సౌకర్యాలు చేసిండు. డిజైన్‌లో కూడా ఏందంటే ఎగురుతున్న ఒక చేప ఆకారం పెట్టిండు దాన్ని. హ్మ్. పైనుంచి డ్రోన్ కెమెరా దృష్టి. ఎందుకు పెట్టిండ్రు? మనకు ఆ ఎగురుతున్న చేప ఒక రకమైన చేప సముద్రంలో ఒక్కోసారి అది పైకి ఎగిరి 4, 5 మీటర్ల ముందుకు దూకి ఇత్తదట. అట్లా హ్మ్. అంటే ఫ్లయింగ్ ఫిష్ లాంటిదన్నట్టు అది. అందుకే మనకేంది భూమికి, ఆకాశం, సముద్రానికి, ఆకాశానికి అదెట్లా వారధి కడుతుందో ఇక్కడ గూడా మనకు భూమి మీద నుంచే విమానాలు పైకి పోతాయి గదా! అట్లా అవును. దానికి గుర్తుగా మనకు ఎగిరే చేప, ప్రత్యేకమైన చేప పేరు జ్ఞాపకం వస్తలేదు. ఆ చేప ఆకారంలో దీన్ని కట్టారు నంబర్ 1. రెండోది అవును. ఏందంటే ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీలో అనేక సౌకర్యాలు కావాలి. మీరు ఎంత చేసినా విశాఖపట్నం ఏర్పాట్లు ఇవన్నీ చేయలేం ఎయిర్‌పోర్ట్‌లో. కనుక దాదాపు 2700 ఎకరాల భూమి సేకరించిండ్రు. 2200 ఎకరాలేమో దీనికి ఇచ్చిండ్రు. ఈ ముందు ముందు ఎంత విస్తరణ అయినా చేసుకోవడానికి. హ్మ్. ఎందుకంటే శంషాబాద్ ఉందనుకో హైదరాబాద్‌ల. విస్తరణకు అవకాశం ఎక్కువ ఉండడం వల్లనే 3 రన్‌వేలు ఇప్పుడు 4 రన్‌వే కొత్తగా నిర్మాణం అయింది మొన్న. అంటే అవును. విమానాల సంఖ్య పెరిగినప్పుడు రేపు పొద్దున మన భవిష్యత్ అవసరాలు ఉండాలి గదా! ఎప్పుడు హ్మ్. గూడా ప్రణాళిక ఎట్లా ఉండాలని ప్రభుత్వాలది ఒక 100 ఏళ్ళు. కనీసం 50 ఏళ్ళు ముందుకు ఆలోచించినప్పుడు ఈజీ ఉంటది. ఇది 100 ఏళ్ల దాకా ఆలోచించేసి చేసిండ్రు. కనుక 100 ఏళ్ల తర్వాత విశాఖపట్నం అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న 10, 12 నగరాలు విశాఖపట్నం ఒకటి. కనుక కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ అక్కడున్నాయి. అట్లాగే విశ్వనగరం గూడా హైదరాబాద్ ఎట్లా విశ్వనగరమో చిన్నదైనా సరే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పెద్ద నగరం. మొత్తం అది విశ్వనగరం గూడా. ఎందుకంటే భాషతోని సంబంధం లేదు. నిజమండి. విజయవాడలో, గుంటూరులో ఎవడైనా బయటోడు ఉండాలంటే వాడు తెలుగు తప్పనిసరిగా రావాలి. హిందీ రాదు. మళ్ళీ వేరే అవును. భాష అర్థం కాదు. కనుక ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏందంటే విశ్వనగరం ఎందుకంటే
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పోర్ట్ ఉన్నది, రకరకాల సంస్థలన్నీ అక్కడ ఉన్నాయి కనుక దాని ద్వారా భాషా సమస్య లేదు ఇక్కడ. అందుకని విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఈ విమానాశ్రయం అద్భుతంగా తీర్చిదిద్దిండ్రు, అడ్వాన్స్ టెక్నాలజీ చేసి. ఇంకోటి స్థానిక సంస్కృతి సాంప్రదాయాలు కూడా పాటిస్తూ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు సముద్రానికి దగ్గరగా ఉంటది కనుక సముద్ర ఉత్పత్తులన్నీ కార్గో ద్వారా బయటకు పంపించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మన రొయ్యల పరిశ్రమ చాలా పెద్దది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఏదైతే గన్నవరం విమానాశ్రయానికో లేకపోతే విశాఖపట్నం విమానాశ్రయం తీసుకుపోవచ్చు. అప్పుడు అట్లా కాకుండా పైకైనా సరే ఇప్పుడు రవాణా ఈజీగా అవుతుంది కనుక ముఖ్యంగా తూర్పు గోదావరి నది పైకి ఉన్న తూర్పు గోదావరి, అట్లాగే మనకు విశాఖపట్నం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం, ఈ 4 జిల్లాలకు మనకు వస్తాయి. గట్టిగా మాట్లాడితే ఒరిస్సాలో దక్షిణ ఒరిస్సా బరహంపుర అంటాం కదా, మనం బరంపురం అంటాం. బరంపురం పైన ఉన్న దక్షిణ ఒరిస్సా కూడా ఇది మంచి ఏర్పాటు అవుతుంది రవాణా, కార్గో రవాణాకు, ప్రయాణికులకు కూడా. అటు కలకత్తా, ఇటు చెన్నై మధ్యన ఒక పెద్ద విమానాశ్రయం, అత్యాధునిక విమానాశ్రయం మనది విశాఖపట్నం అవుతుంది. సార్, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందా అంటే మీ సమాధానం ఏంటి సార్? ఖచ్చితంగా నేనేమంటే అభివృద్ధి నిరంతర ప్రక్రియ ప్రశాంత్. ఇప్పుడు నేను ఆ కూటమి ప్రభుత్వానికి అనుకూలమో వైసీపీకి అనుకూలమో కాదు కదా. మన ప్రభుత్వాలను చూద్దాం. దుర్మార్గం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ మాట మాట్లాడినా కూడా కులగజ్జి ఎక్కువైంది సమస్యది. అదే సార్. బండారు రామ్మోహన్ రావు అంటే బండారు అంటే ఏం కులము, రామ్మోహన్ రావు అంటే ఏం కులము అని అంటగట్టే. ఈ ఒక్క విషయంలో ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక మార్కు పడిపోయింది. ప్రశాంత్, దేశంలో ఇంత కులగజ్జి ఎక్కడ, తెలంగాణలో ఉందా? అదే సార్, అంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో ఇలా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్న మాట. కులగజ్జి మళ్ళీ ఒక రకం క్రెడిట్ గురించి ఇవి ఎట్లయిందంటే మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా మధ్యయుగ రాజకీయాలు, ఎప్పుడో రాజులు చక్రవర్తులు కొట్లాడినట్టే ఉంది తప్ప ప్రజాస్వామ్యయుతంగా ఉన్నట్లేదు. నేను బాధతో చెప్తున్నా, కోపంతో చెప్తలేదు. కానీ నేనేమంటా అంటే, నేను చెప్పాను కదా, బండారు అంటే ఓ కులం కావచ్చు అనుకో. మా విచిత్రం ఏంటంటే నా ఇంటి పేరుతో 22 కులాలు ఉన్నాయి. సమస్యలు నేను హేతువాదిని, ఏ కులం సంబంధం రావనగానే ఓ కులం అనుకుంటే ఆ కులానికి సంబంధం లేదంటే ఆ 3 ఆధిపత్య కులాలకు 3 వర్గాలకు ఏం సంబంధం లేకుండా నేను క్లియర్ గా మాట్లాడుతున్నాను. ఏమంటా అంటే చాలా వరకు ఆంధ్రప్రదేశ్ లో ఈ దుర్మార్గం పోయేదాకా డెవలప్ కాదు. ఇప్పటికైనా సరే క్రెడిట్ చోరీ కోసం మాట్లాడకండి. క్రెడిట్ ఎవరిదైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి కదా, మనం అది చూసుకోవాలి కదా. ఒక దేశంలో పట్టిసీమ నుంచి నీళ్లు పడుతుంటే మన తుంపేరు మీద పడితే నేను ఆ ప్రాంతం వాడిని కాదు, అయినా సరే నేను 4 సార్లు పట్టిసీమ పోయించిన. అభివృద్ధి నిరంతర ప్రక్రియ బాబు. తెలంగాణలో పుట్టినా నేను, తెలంగాణలో నీటి కొరత తెలిసిన వాడిని కనుక నీరు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం అనిపిస్తుందా కాదా? అందుకని ఏమంటారంటే పట్టిసీమ నీళ్లు తుంపలు పడుతుంటే నా రోమాలు ఇక్కబడిచినాయి. ఎంత బ్రహ్మాండంగా మన కృష్ణానది తరలించుకుంటాం, అక్కడి నుంచి మొత్తం అంతా వాడుతుంది కదా, 2 మన నదులను అనుసంధానం చేసుకున్నాం కదా అన్న. ఇక్కడ కూడా అదే భోగాపురం ఎయిర్పోర్ట్ స్పష్టంగా మనకు గేమ్ చేంజరు. రేపు పొద్దున తప్పనిసరి రేపు ఉత్తరాంధ్ర అభివృద్ధికే కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పనికి వస్తాం. ఎక్కడికక్కడ 4 ఎయిర్పోర్ట్లు ఎందుకున్నాయన్న మాట కూడా వచ్చింది కదా. తెలంగాణలో ఒకటే ఉంది, ఒకటి నడుస్తుంది. అతి త్వరలో ఇప్పుడు మనకు వరంగల్ కానీ, మనకు కొత్తగూడెం కానీ, లేకుంటే మన వరంగల్ మన రామగుండం కానీ, లేకుంటే ఆదిలాబాద్ కావాల్సి ఉన్నది కాదంటలేదు. నేను ఎదుటోని చూసి జెలసీ పడద్దు, మనకు కావాలని కోరుకోవాలి. అది కదా మనకు కావాల్సింది. ఎందుకంటే తిరుపతి ఎక్కడ ఉంది, దక్షిణ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో. మధ్యన మనకు గన్నవరం ఉంది, అటు పైన కొద్ది విశాఖపట్నం ఉంది కదా, కడప ఇంకా తిరుపతి నుంచి పైకి ఉన్నది. అంటే రాయలసీమలో 2 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో 2 ఉన్నాయి. ఉత్తరాంధ్రకి ఇది మంచి గేమ్ చేంజర్ అవుతుంది కదా. నేను అంటున్నాను అదే. దాదాపు మనకు విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం, మనకు శ్రీకాకుళం మందే, కానీ శ్రీకాకుళం నుంచి 130 కిలోమీటర్లు. ఇవన్నీ తెలియని వారికి చెప్తున్నాను. 130 కిలోమీటర్ల దూరం ఇచ్చాపురం లాస్ట్ మనకు ఉంటది శ్రీకాకుళం జిల్లాలో. అక్కడి నుంచి అయితే ఇప్పుడు విమానం ఎక్కాలంటే వాళ్ళు ఎక్కడికి రావాలి, గన్నవరం రావాలి, లేకపోతే విశాఖపట్నం రావాలి. దానికంటే ఇది నయం కదా. అందుకనే ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ గారు స్లిప్పర్లు వేసుకునేవాడు కూడా రేపొద్దున ఈ విమానం ఎక్కే అవకాశం వస్తుంది అంటున్నాను. ఎందుకంటే మీరు ఏసీ బస్సు బయలుదేరితే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఎన్ని గంటలు పడుతుంది? ఓ రోజంతా పడుతుంది, రాత్రి అంతా పడుతుంది కదా, 12 గంటల పైన పడుతుంది. అదే కనుక విమానం అయితే 2 గంటలు రావచ్చు కదా. అందుకనే 4 విమానాశ్రయాలు ఉండడం కారణం ఏంటంటే అది ఉత్తరం నుంచి తూర్పు మన దక్షిణానికి దాదాపు 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ మూలక ఆ మూలకు 1500 కిలోమీటర్లు. నిజంగా చెప్పాలంటే కుప్పం నుంచి ఇచ్చాపురం అంటే దాదాపు 1500 కిలోమీటర్లు అవుతుంది ఈ మూల నుంచి ఆ మూలకు. మరి అటువంటి అప్పుడు 4 విమానాశ్రయాలు తప్పు కాదు కదా. ఇంకో మాట చెప్తాను, విమానాశ్రయాలు వేగవంతమైన ప్రయాణానికి చాలా అనువైతుంది. అంటే ప్రయాణం వేగవంతం అయితే ఆటోమేటిక్ టైం సేవ్ అవుతుంది కదా. చూడండి, రేపటి నుంచి 17వ తేదీ నుంచి విమానాశ్రయంలో విమానం రాకపోకలు మొదలవుతాయి. ఇప్పుడు జస్ట్ ప్రారంభోత్సవం చేశారు.
నా 5 విమానాలు రోజు హైదరాబాద్కి వస్తాయి పోతాయి. హైదరాబాద్ విశాఖపట్నం మధ్యన ఇప్పుడు భోగాపురం మధ్యన 5 విమానాలు నడుస్తాయట. విజయవాడకు 4 విమానాలు నడుస్తాయి. 2 విమానాలు బెంగళూరుకు మరో 2 విమానాలు చెన్నైకి నడుస్తాయి. మరి నేమే కదా ఇవన్నీ కూడా. ఇంకా కలకత్తాకి నడపాలంటున్నాను నేను, ఢిల్లీకి నడపాలంటున్నాను నేను ఇక్కడి నుంచి. అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ శంషాబాద్ తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే విశాఖపట్నం అంటే భోగాపురం విమానాశ్రయం ఒక గేమ్ చేంజర్ గా మారుతుంది. అందరు కూడా పనికి వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.